డ్యూయల్ నాట్ ఆల్ మూవీస్ ఆర్ ద సేమ్. 1 hour 35 minutes రన్ టైమ్ ఉన్న మూవీ లైట్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. ఇది ఒక 2 worlds 2 stories అనే కాన్సెప్ట్తో నడుస్తుంది. ఈ 2 worldsలో 2 stories ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. ఇవి రెండు ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అవుతాయి అనేది ఈ మూవీ. స్టోరీ విషయానికి వస్తే, ఒక వరల్డ్లో మనుషులంతా జాంబీలుగా మారిన తర్వాత తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడడానికి పోరాడుతూ ఉంటాడు. మరొక వైపు ఫిషింగ్కి వెళ్ళిన ఒక వ్యక్తికి ఒక రహస్యమైన బ్యాగ్ దొరుకుతుంది. ఆ బ్యాగ్ నిండా డబ్బులు ఉంటాయి. ఆ బ్యాగ్తో పాటు అతని జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాగే అతని ఇంట్లోకి కొంతమంది వ్యక్తులు వచ్చిపోతూ ఉంటారు. ఆ బ్యాగ్ వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఆ బ్యాగ్కి ఫస్ట్ వరల్డ్కి ఉన్న కనెక్షన్ ఏంటి, అసలు ఒక ప్రపంచంలోని వ్యక్తులు మరొక ప్రపంచంలోకి ఎలా వెళ్తున్నారు అనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీని హాలీవుడ్ ఇండిపెండెంట్ మూవీ లాగానే చాలా బాగా తీశారు. ముఖ్యంగా ఒక ప్రపంచాన్ని బ్లాక్ అండ్ వైట్లో చూపించి మరొక ప్రపంచాన్ని కలర్ఫుల్గా చూపించారు. మూవీ రన్ టైమ్ తక్కువ అయినప్పటికీ మూవీ చాలా బోరింగ్గాను స్లోగాను ఉంటుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పర్లేదు అనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ వైజ్ జస్ట్ ఓకే అనిపిస్తారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఒక డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ మూవీ అందరికీ అయితే నచ్చదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.